దావీదు జీవితం మనందరికీ తెలుసు. ఒకానొక దినము చాలా దయానికమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఒక గొప్ప రాజుగా అయ్యాడు. దావీదు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని ఎంతో దేవుడు అభివృద్ధిపరిచాడు. దావీదు జీవితంలో ప్రతి ఆ స్థితిగతులను మార్చి ఆశీర్వాదానికి కారకుడిగా దేవుడు దావీదుని ఉంచినప్పుడు దావీదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. కానీ ఒకానొక దినము అతడు మేడ మీదకి ఎక్కి చూడకూడనటువంటి దృశ్యం చూసి అతని జీవితంలో నాశనాన్ని తెచ్చుకున్నాడు. మీరు బైబిల్లో మీరు బాగా చదవండి, నాకు రిఫరెన్స్లు ఇవ్వడానికి సమయం లేదు. కానీ దావీదు ఒక రోజుకు 3 సార్లు ఖచ్చితంగా అతడు ప్రార్థన చేసేవాడు. కానీ దావీదు ఏ రోజైతే మేడ ఎక్కి అతడు చూడరాని దృశ్యం చూసి అతని జీవితంలో పాపము చేశాడో అంతకుముందు దావీదు ప్రార్థన చేయనట్టుగా మనం చూస్తాం. అంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసే ఆ దావీదు ఆ తప్పు జరిగినటువంటి రోజున బైబిల్లో మీరు సరిగా చదవండి, ఆ రోజు దావీదు ఏం చేయలేదు, ప్రార్థన చేయలే. ఆ ప్రార్థన చేయకపోవడం దావీదు జీవితంలో ఆ రోజు ఒక పెద్ద మైనస్గా మారింది. సంసోనులో ఒక లోపాన్ని మనం చూస్తాం. అతనుకున్న మైనస్ ఏంటంటే దేవుడు చూస్తున్నాడనే భయం లేకపోవడం. మరి దావీదు జీవితంలో మైనస్ ఏంటంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసాడు ఆ దావీదు ఆ ఒక్కరోజు చేయకపోవడంతో ఆ రోజు దావీదు ఏం చేశాడు, పాపము చేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయం నేను చెప్తూ ఉన్నానంటే నిన్నటి దాకా నువ్వు చేసిన భక్తి అది నిన్నటి వరకే నేను ఏం చేస్తుంది, కాపాడుతుంది. అంటే నిన్న నువ్వు చేసిన భక్తి నిన్న మాత్రమే నేను ఏం చేస్తుంది, కాపాడుతుంది. నిన్నటి భక్తి ఈరోజు నేను ఏం చేయదు, కాపాడుతుంది. నిన్నటి వరకు నువ్వు చేసిన ప్రార్థన నిన్ననే పని చేస్తుంది, నిన్నటి ప్రార్థన ఈరోజు ఏం చేయదు, పని చేయదు. దానికి ఉదాహరణ ఎవరు అని అంటే దావీదు జీవితం. మరి దావీదు అంతకు ముందు రాత్రే ప్రార్థన చేసుకున్నాడు. మరి ఆ రాత్రి దావీదు చేస్తున్న ప్రార్థన ఆ రోజు ఉదయం జరిగినటువంటి తప్పును, ఆ తప్పు నుండి ఆ తప్పు చేయకుండా దావీదుని కాపాడు ఉండొచ్చు కదా. అంటే దావీదు నిన్నటి ప్రార్థన ఆ రోజు దావీదుని ఏం చేయలేదు, కాపాడలేదు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రోజు భక్తి ఆ రోజుదే, ఏ రోజు ప్రార్థన ఆ రోజు చేయాలి, ఏ రోజు చదవాల్సిన వాక్యము ఆ రోజు చదవాలి. నేను ప్రార్థన చేసుకున్నాను కదా అని అంటే ఆ ప్రార్థన ఈరోజు పనిచేయదు. నిన్న వాక్యం చదువుకున్నాను కదా అని అంటే ఆ వాక్యంలో శక్తిని నువ్వు ఈరోజు అనుభవించలేవు. నిన్న ఉపవాసం ఉన్నాను కదా అని అనుకుంటే కాదు, ఏ రోజు భక్తి ఆ రోజు చేయాలంటే నిన్న ప్రార్థన ఈరోజు నీకేం చేయదు, పని చేయదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ మీదట నువ్వు వాక్యము చదవాలి. నిన్నటి వరకు చేశాను కదా, ఈరోజు ఒక్కరోజు ఖాళీ లేకపోవడాన్ని బట్టి మాత్రమే నేను లేకపోతే ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ఖచ్చితంగా నేను వాక్యం చదువుతాను, లేకపోతే ఖచ్చితంగా నేను చేసుండేదాన్ని భక్తి నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయను అని అంటూ ఏవో కొన్ని మాటలతో నిన్ను సమర్థించుకుంటున్నావు. కానీ వాస్తవానికి ఆ రోజు కూడా నువ్వేం చేయట్లేదు, వాక్యము ప్రార్థన నువ్వు చేయటం లేదు. ఈ మాటలుంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో దావీదు లేచిన వెంటనే ప్రార్థన చేసి ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో దావీదు మోకరించి ఉంటే నిజానికి ఆ పైకి వెళ్ళేవాడా దావీదు? వెళ్ళేవాడు కాదు. ఆ చూడకూడని దృష్టిని చూసేవాడు కాదు. ఆ తప్పు చేసేవాడా అని అంటే ఖచ్చితంగా చేసేవాడు కాదు. కానీ దావీదు ఆ ప్రార్థన చేయకపోవడంతో అతని జీవితంలో ఒక తప్పు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, చేయాల్సిన పని చేయకపోతే ఖచ్చితంగా చేయకూడని పనులు అపవాది మన చేత చేయిస్తాడు. ఉండాల్సిన స్థలంలో మనం ఉండకపోతే ఉండకూడని స్థలాల్లో అపవాది మనల్ని ఏం చేస్తాడు, ఉంచుతాడు. దావీదు చేయాల్సిన పని ఏంటా పని అని అంటే ప్రార్థన చేస్తుంటే ఆ పని చేసుండేవాడు కాదు. ఉండాల్సిన స్థలంలో మనం ఉండకపోతే ఉండకూడని స్థలంలో మనం ఉంటామన్నాను.
అని అంటే దావీదు ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఉండుంటే ఆ మేడెక్కేవాడా, ఆ పైకి వెళ్ళేవాడా? అంటే ఎప్పుడైతే మనం చేయాల్సినవి చేయనప్పుడు, ఎప్పుడైతే మనము ఉండాల్సిన స్థానంలో ఉండకపోతే అపవాది మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రేరేపించి నాశనము దిశగా మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే నీ జీవితంలో ప్రార్థనా సమయం ఏమైంది? తగ్గిపోయింది. ఇందాక ఆత్మీయ తండ్రి జ్ఞాపకం చేశారు, ప్రార్థించడానికి విసుగు చెందేటువంటి పరిస్థితి, విసుగుపోయే పరిస్థితి. దేవుని యొక్క సన్నిధిలో 3 గంటలు కూర్చోడానికి ఈరోజు ఎంతోమంది విసుగుపోతూ ఉన్నారండి, అలిసిపోతున్నారు, ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. కానీ ఉండకూడని స్థలాల్లో గంటలు తరబడి ఉంటున్నారు. ఏది నీకు దీవెన, ఏ స్థలంలో ఉంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారనేది ఒకసారి ఆలోచించేయండి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి చేయడానికి ఈరోజు ఆసక్తిని చూపుతా ఉన్నాం, ఏది చేయడానికి విసుగుపోతా ఉన్నాం. తప్పులు చేయడానికేమో విసుగుదల రావట్లేదు, తప్పులు చేయడానికి, తప్పులు చేస్తున్నప్పుడైనా బాధ అనిపించట్లేదు. కానీ ప్రార్థన చేయాలంటే కాళ్ళు నొప్పులు, ప్రార్థన చేయాలంటే ముడుకులు చలుపులు, ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో క్రింద కూర్చోవాలంటే ఒక బాధ. ఏమండి, ఒకటి కాదు నీకు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో పెద్ద ఏం జరగలే. ఇది చిన్న లాజిక్. దావీదు అంత కళ్ళు మూసిపోయినాడు ఏం కాదు. దావీదు జీవితం ఒక రకంగా దేవునికి నచ్చింది కాబట్టే దావీదుని దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి ఆ స్థితిలోనికి పెట్టాడు. మరి అలాంటి వ్యక్తి అంత ఈజీగా ఎలా చేశాడు ఆ తప్పు అని అంటే ప్రార్థన లోపం, ప్రార్థన లోపించింది దావీదులో. మీరు చూడండి, ప్రార్థన చేయలే ఆ రోజు దావీదు, అందుకే ఆ తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీ జీవితంలో ఈరోజు నీవు కూడా కొన్ని సందర్భంలో ప్రార్థన చేయడం మర్చిపోతున్నావు కదా, కొన్ని సందర్భంలో వాక్యం చదవడమే మర్చిపోతున్నావు కదా. కొంతమంది నేను ఖచ్చితంగా వాక్యం చదువుతానండి అని దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నవారు ఈరోజు ఏమైపోయారో అర్థం కాదు. ఆ తీర్మానాలు ఎటు వెళ్ళిపోయో అర్థం కాదు, ఆ తీసుకున్న లిస్టులు ఏమయ్యాయో తెలియదు, ఎక్కడ దాకా చదివి ఆగిపోయామో తెలియదు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఎలాంటి ఆత్మీయ దౌర్భాగ్య స్థితిని మనం అనుభవిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సేవను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రాబోతున్న దినాల్లో నీ జీవితంలో ప్రార్థన అనేది లోపంగా మారితే, ప్రార్థన చేయలేకపోవటమే నీ బలహీనత అయితే, సరిగ్గా కూర్చుని ఒక అరగంట వాక్యము చదవలేకపోవటమే నీకు విసుగుదలగా మారితే, ఈ రెండు సమముగా నువ్వు చేయకపోవడమే నీ బలహీనత అయితే, దావీదు ఎలాగైతే ఆ స్థాయిలో నుండి ఆ క్రిందకు పడిపోయాడో నీ జీవితం కూడా అలా పడబోతుందని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. ఆ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడగా దావీదు తన లోపాన్ని ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. మరలా దావీదు ఆ తప్పును చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దావీదుని దేవుడు తను హృదయానుసారుడిగా చేసుకున్నాడు. బెత్షెబా విషయంలో అంతటి భయంకరమైన పాపము జరిగించినటువంటి ఆ దావీదుని పట్టుకుని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దావీదు నా హృదయానుసారుడు. అరే, అంత ఘోరమైన తప్పును చేసిన దావీదుని దేవుడు ఎలా హక్కును చేర్చుకున్నాడు? ఒక వ్యక్తిని చంపేసినటువంటి ఆ నరహంతకుణ్ణి దేవుడు ఎలాగ తన హృదయానుసారుడిగా చేసుకోగలిగాడు అని అంటే, దావీదు దేవుని సన్నిధిలో తన లోపాన్ని తప్పును పెట్టి ఒప్పుకొని మరలా అది చేయను అని దేవునికి మాటిచ్చి మరలా జీవితంలో ఆ చిన్న తప్పు వైపు కానీ ఆ లోపము వైపు కానీ దావీదు చూడలేదు. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు తన జీవితంలో అభివృద్ధి చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు కూడా దేవునికి ఈ యొక్క దినాన్న నువ్వు మాట ఇవ్వగలిగితే, అయ్యా నేను కూడా నా జీవితంలో ఇక మరెన్నడూ ఈ తప్పును చేయను ప్రభా, మరెన్నడూ ఈ లోపము నేను కలిగి ఉండను తండ్రి, ఇక నుండి నీవు మాట్లాడినట్లుగా నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తానయ్యా అని దేవునికి నువ్వు మాట ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అని దేవునికి సేవకుని తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంచెం శ్రద్ధ తీసుకో, ఈ రోజు నుండి అయినా ప్రార్థన చేయడానికి కొంచెం శ్రద్ధ పెట్టు.
వాక్యము చదివే విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఆలోచించు. వీటిని చేయడం మానేసావా? వీటిని మానేయటమే నీకు అలవాటుగా మారితే, ఈ అలవాటు బలహీనతగా మారి ఆ బలహీనత నీకు నాశనంగా కనిపిస్తుంది ఒకానొక దినం. జాగ్రత్త, జాగ్రత్త.